బావా పోనీ ఆ కుర్రోడెవరో ఎంక్వైరీ చేసి ఎరగొట్టేద్దామా? మన అమ్మాయి లోహువే పట్టే కదా ఆడి అధవేషాలు వేయడానికి ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆడు మనం పిలిపించిన వాళ్ళు ధన్యమనుకో, ఆడు పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి అది చూసి ఇది రెచ్చిపోయి అబ్బెబ్బే మనం ఆర్పలే నొప్పును మనమే అంటించకూడదా సత్తిగా. ఇంటి దీపం కదా అని ముద్దెట్టుకుంటే మీసం కాలిందని 17 సంవత్సరాలు ఎంతో జాగ్రత్తగా పెంచితేనే ఇంకొకరితో ముద్దెట్టించుకునే పొజిషన్కి వెళ్ళిందంటే సద్దిగా ఇంకెంత జాగ్రత్తగా పెంచాలరా సత్తిగా. ఇప్పుడు ఏం చేద్దాం బావా? నువ్వేం చెయ్యక్కర్లేదులేవా, వాళ్ళిద్దరూ 1 నెల రోజుల పాటు కలవకుండా ఉంటే వాళ్ళే మర్చిపోతారు. ఇప్పుడు ఆడెవడో ఏం చేస్తున్నాడు తిరిగి వస్తాడా ఇది కాదు, అసలు ఆడు మన అమ్మాయి మనసులోకి రాకుండా ఉండాలి. దాని గురించి ఏం చేయాలో ఆలోచించరా. నేను మనసుకు కాపలా, నువ్వు మనిషికి కాపలా. బావా మరి అమ్ములు చదువు సంగతి? ఆ మొక్క అది ఆలోచించేట్రా, ఆలోచించండి ఎంత దూరం తీసుకొచ్చేదా. దానికి లేని టెన్షన్ నీకు ఎందుకురా, బొత్తాలు సరిగ్గా పెట్టుకునేడు పంజుడు. అయ్యో ఏమైంది? తెల్ల చుట్టూ తీయకు తీయకు, ఊరుకోండి. మొత్తం వచ్చేస్తాయి అబ్బా, మేడం. వచ్చాయి వచ్చినప్పుడు తీరిగ్గా రంగు వేసుకుంటారు గానీ ముందు దీన్ని తీనివ్వండి సార్. బాబు చీపుర్లో. రేయ్, ఆగు. అబ్బా నాకు తెలియక అడుగుతాను. వెళ్ళిపోతాడు. ఓ 4 రూపాయలు అవసరమైతే చాలు, ప్రతి వాడు తట్టేసుకుని వచ్చేస్తాడంటే. అబ్బా ఉండండి, ముందు డబ్బులు తీసుకొనివ్వండి. బాబు చీపుర్లో ఆగు. మేడం, ఆ, మీ అబ్బాయి వచ్చాడు. ఆట పట్టించకండి, వస్తే గుమ్మం నుంచి అమ్మా అని అంటాడుగా. అమ్మా నిజంగానే వచ్చాడా? ఏంటని ఇప్పుడే వచ్చావా? ఏంటమ్మా ఇప్పుడు కనపడితే ఇప్పుడు కాక ఇంకెప్పుడు వచ్చినట్టు? రంగు తగ్గిపోయావంటరా? లవ్ లో పెడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయని తెగ చదువుతున్నావేంటి? ఫస్ట్ రావాలంటే ఆ మాత్రం కష్టపడాలి కదా నాన్న. ఏంట్రా సెలవులా? కాదమ్మా. మరి పరీక్షల ముందు ఎందుకు వచ్చావు? ఏంటి వెళ్ళినప్పుడేమో గేట్ చేస్తావు, వస్తేనేమో ఎందుకు వచ్చా అంటావు. వెళ్ళిపోమంటావా? అలా కోపడతావేంట్రా? మీ కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు పంపించారు కదా, అందుకని అలా అడిగాను. బా చంపకే. అది కాదు నాన్న, కాలేజ్లో చిన్న గొడవ జరిగింది. గొడవ? పెద్ద గొడవ ఏం కాదులే అమ్మా. ఏం లేదు నాన్న, మెస్ లో పొరపాటుగా ఒకతని మీద సాంబార్ పడితే తనని తోసాడు, నేను కొట్టాను. చిన్న గొడవ కాస్త పెద్దదైంది. ప్రిన్సిపల్ తెలిసిపోయి ఇద్దరిని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. సరే సార్ వెళ్ళిపోతానన్నాను. ఫ్రెండ్స్ ఏమో ఇంటి దగ్గర తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదరా అన్నారు. ఇక్కడికన్నా ఇంటి దగ్గరే బెటర్. మా అమ్మ నాన్న ముందు హ్యాపీగా చదువుకుంటా అని చెప్పాను. అయినా ఎగ్జామ్స్ కి 1 month టైం ఉంది కదా నాన్న, అదేదో ఇక్కడే చదువుకుంటాను. పెంకులు ఎగరలా చదివేస్తావా? హ్మ్. కొత్త పెంకులు వేయించినా? హ్మ్. పిచ్చోడా, ఇక్కడే ఉండి బాగా చదువుకో. అయ్య బాబోయ్, కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదరా. రే, నువ్వు వెళ్ళి స్నానం చేయాలి, వెళ్ళు. ఏంటే వాడి ముందు డబ్బుల గురించి మాట్లాడుతున్నావేంటి? మరి రూపాయి లెక్క పెట్టి చదువుతున్నాం అనుకోవాలా? బాధపడ్డావాడు? అలా అనేసేనా? బాధపడ్డాడంటారా? మటన్ తెమ్మంటావా చికెన్ తెమ్మంటావా? వాడికి రొయ్యల కూర అంటే ఇష్టం అండి.